హాయ్, ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన ఛానల్ నుండి రిలీజ్ అయిన మొట్టమొదటి బుక్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి చాలా మంచి రివ్యూస్ అయితే రావడం జరుగుతాం. ఎందుకంటే మనం పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. సో చాలామంది బుక్ సూపర్ ఉంది సార్, క్వాలిటీ బాగుంది అండ్ తక్కువ ప్రైజెస్కి ఇంత మంచి కంటెంట్ అనేది థ్యాంక్ యూ సార్ అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మీకు ప్రాపర్గా ఉంటుంది, డెఫినెట్లీ యూజ్ అయ్యే ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి బుక్లో ఏం కంటెంట్ ఉంది, ఎలా ఉంది అనేది ఒక సపరేట్ వీడియో ఉంది, చూడడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. రైట్, సైనకోబాలమిన్ అనేది డాష్ విటమిన్ యొక్క మానవ నిర్మిత రూపం. సైనకోబాలమిన్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది B12. అన్ని ఇన్పుట్లలో అనుపాత పెరుగుదల, అవుట్పుట్లలో పెద్ద అనుపాతంలో పెరుగుదలకు దారితీసినప్పుడు ఉత్పత్తి కార్యము డాష్ను ప్రదర్శిస్తుందని చెబుతారు. స్థాయికి రాబడిని పెంచడం. కింది వాటిలో త్వరణం యొక్క యూనిట్ ఏది? మీటర్/సెకండ్ స్క్వేర్. మానవ అభివృద్ధి సూచికను గణించడానికి కింది వాటిలో ఏది పరిమితి కాదు అంటున్నాడు. నివసించే ప్రాంతం, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, అది పరిమితి కాదు. కింద ఇవ్వబడిన ఎంపికలలో జనాభా పరంగా చిన్న దేశం ఇది, వాటికన్ సిటీ. సో ఇవి ఆ రోజు ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకునే ఆన్సర్స్, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కింద ఇవ్వబడిన ఎంపికలు మనం చూసాం. ప్రసిద్ధ బెర్ముడా త్రిభుజం ఎక్కడ ఉంది? అట్లాంటిక్ మహాసముద్రంలాగా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని డాష్ని పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి పనిచేస్తుంది. ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దేనికి పనిచేస్తుంది అంటే భారతీయ మూలధన మార్కెట్ కార్యకలాపాలను అబ్జర్వ్ చేయడానికి. బ్రిక్స్ దేశాల సమూహంలో ఎస్ అంటే ఏమిటి? సౌత్ ఆఫ్రికా. 1925లో కేంద్ర శాసనసభకు మొదటిగా ఎన్నికైన అధ్యక్షుడెవరు? విఠల్ భాయ్ పటేల్ గారు. ఖజురహో నృత్యోత్సవం భారత ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ కళా పరిషత్ల సహకారంతో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1975. ఖజురహో అందాలనగానే మనకి మధ్యప్రదేశ్ అనేది గుర్తుకు రావాలి, గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో ఏ దేశంతో భారతదేశం తన పొడవైన భూ సరిహద్దును పంచుకుంటుంది? బంగ్లాదేశ్. ఇక్కడ గమనిస్తే అండ్ షార్టెస్ట్ ఏ బౌండరీ అనేది మీరు తెలియజేయండి. క్రింది వాటిలో ఏది తూర్పునకు ప్రవహించే నది? దామోదర నది. అంటే మిగిలినవన్నీ కూడా వెస్టర్న్ ఫ్లోర్ సైడ్స్ ఆప్షన్స్లో ఇచ్చాడు అన్నట్టు. పండిట్ బిర్జూ మహారాజ్ క్రింది ఏ నృత్య రూపాలతో సంబంధం కలిగి ఉన్నాడు? కథక్. కింది వాటిలో ఏది సాధారణంగా సౌర ఘటాల తయారీలో ఉపయోగించబడుతుంది? సిలికాన్. కింది వాటిలో GDFCF యొక్క సరైన పూర్తి రూపం ఏది? స్థూల దేశీయ స్థిర మూలధన నిర్మాణం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత భూభాగం అంతటా పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆర్టికల్ 44 ఆర్టికల్. డాష్ బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బును విస్తరించడానికి లేదా కుదించడానికి మరియు వడ్డీ రేట్లను ప్రభావితం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు లేదా ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా విక్రయాలను సూచిస్తుంది. ఏదంటే ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు. జింక్ కార్బోనేట్ను కలిగి ఉన్న తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా డాష్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా చీమకాటు వల్ల కలిగే ఆమ్లం ప్రభావం కాలమైన్. సో ఇక్కడ మనకి చీమకాటుకు సంబంధించి ఫార్మిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెథనాయిక్ యాసిడ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన ఏకైక అధికారము కేంద్రం మరియు ప్రతి రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఆదాయ మరియు వ్యయాల ఆడిట్ బాధ్యతను కలిగి ఉంది. ఏదండి? ఇదే కదా, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. సో బుక్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను వీడియో చివరిలో చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి, క్లాస్ మొత్తం చూడండి దయచేసి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హైకోర్టుల న్యాయమూర్తుల ప్రమాణం లేదా ధృవీకరణకు సంబంధించినది? ఆర్టికల్ 219 అనేది హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఆ ఓత్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మౌర్యుల పాలకుడు అశోక నిర్మించిన సారనాథ్ సింహస్తంభం డాష్ తయారు చేయబడింది? సున్నప్రాయ్. ఇచ్చిన ఆప్షన్లలో హెడ్ కౌంట్ రేషియో అర్థాన్ని సరిగ్గా వివరించే. హెడ్ కౌంట్ రేషియో అనేది పేదల సంఖ్యను పేదరిక
రేఖకు దిగువన ఉన్న వ్యక్తుల నిష్పత్తిగా అంచనా వేసినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడానికి అది ఆ వర్డ్ వాడతాం. అట్లాస్ పర్వత శ్రేణి ఈ క్రింది ఏ ఖండాలలో ఉంది? ఆఫ్రికాలో. కంప్యూటర్ మెమరీ పెద్ద సంఖ్యలో సెల్లులతో రూపొందించబడింది. ప్రతి సెల్ బైనరీ సంఖ్యల రూపంలో డాష్ సమాచారాన్ని నిల్వ చేయగల ఒక బిట్ అండి, 1 బిట్. అండ్ 1236 నుండి 1240 వరకు మమ్లుక్ సుల్తానేట్ యొక్క ఏ పాలకుడు? ఢిల్లీ సుల్తాన్, రజియా సుల్తాన్. మనకి కనుక గమనించినట్లయితే ఈ బానిస వంశము, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి మమ్లుక్ సుల్తాన్ అన్నట్టు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మమ్లుక్ సుల్తాన్ ఏంటి అని. మళ్ళీ బానిస వంశం మమ్లుక్ సుల్తాన్. చాలా వరకు ప్రామాణిక హరప్పా ముద్రలు డాష్తో తయారు చేయబడ్డాయి. ఇది ఒక రకమైన మృదువైన రాయి. ఇది చతురస్ర ఆకారంలో ఉంటుంది మరియు 2 కొలతలు కలిగి ఉంటుంది మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. ఏదండి? స్టిట్రైట్. కింది వారిలో డాష్ స్వామి హరిదాస్ నుండి 11 సంవత్సరాల సంగీతం నేర్చుకున్నాడు. తాన్సేన్ స్వామి హరిదాస్ దగ్గర సంగీతం అయితే నేర్చుకోవడం జరిగింది. అండ్ సీతాకోక చిలుక జీవిత చక్రంలో 3వ దశ డాష్ అంటారు, ప్యూపా. డాష్ ద్వారా ప్రతిపాదించబడిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ బ్రిటిష్ విధానాలపై విమర్శలను వ్యక్తం చేయకుండా ప్రాంతీయ పత్రికలను నిరోధించడానికి ఉద్దేశించబడి లార్డ్ లిట్టన్. సో చాలా మంచి కంటెంట్ అయితే మనం గ్యాదర్ చేయడం జరిగింది. వినియోగించుకోండి డెఫినెట్లీ. ఫస్ట్ టైం ఇన్ తెలుగులో మనకి అవైలబుల్గా ఉంది కనుక సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ ప్యాంగాంగ్ సో సరస్సు భారతదేశం మరియు డాష్ పంచుకున్న నీటి వనరు చైనా అండి. కింది వాటిలో క్యాపిటల్ రసీదులు అనే పదానికి సరైన వివరణ ఇది. క్యాపిటల్ రసీదులు అంటే బాధ్యతను సృష్టించే లేదా ఆర్థిక ఆస్తులను తగ్గించే ప్రభుత్వ రసీదులు. భారతదేశానికి అత్యధిక కాలం పాటు అటార్నీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? కింద కనుక ఆప్షన్స్లో మనం చూస్తే మోతీలాల్ చిమన్లాల్ సెటల్వాడ్. అండ్ లక్ష్యంగా చేసుకున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నియమించబడిన రాష్ట్రాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి నిల్వ చేసి జారీ చేసే పథకం ఇది వికేంద్రీకృత కొనుగోలు పథకం. కేరళలోని త్రిశూర్పురం ఉత్సవం డాష్ త్రిశూర్ పట్టణంలోని వడక్కునాథ్ ఆలయం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందండి ఇది. అండ్ క్రింది వాటిలో MS ఆఫీస్ 365 సూట్లో భాగం కాదంటే పెయింట్. అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి ఒక్క ఉపగ్రహం కూడా లేని గ్రహాలు శుక్రుడు మరియు బుధుడు. మానవ శరీరంలో బ్యాక్టీరియా సంక్రమణను చికిత్స చేయడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుందంటే యాంటీబయాటిక్స్. కింది జతల సరస్సులు మరియు అవి ఉన్న రాష్ట్రాల్లో ఏది తప్పుగా చేతవు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ది మనకి ఇవ్వడం జరిగింది. కొల్లేరు సరస్సు మహారాష్ట్ర అని ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఎక్కడ ఉందనేది తెలియజేయండి. అండ్ మన యొక్క ఛానల్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక మనకి బుక్ కనుక చూస్తే చాలా నీట్గా ఉంటుంది, క్వాలిటీ ఉంది, కంటెంట్ ఉంది, రెండు కూడా. సో మనం అంత ప్రాపర్గా మెయింటైన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీరు మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అవడానికే మీరు ఇంట్రెస్ట్ చూపెడతారు. సో తీసుకోవాల్సిన వాళ్ళు ఫస్ట్ ఏం చేయండి అంటే వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9133274342 అని. హాయిల్ బాయిల్ కాకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి రండి, పేమెంట్ చేయండి. ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 380 రూపీస్ విత్ డెలివరీ ఛార్జ్. అది ఆ స్క్రీన్ షాట్ పంపించి ఫుల్ అడ్రస్ పంపండి విత్ పిన్ కోడ్, డిస్టిక్, మండల్, విలేజ్, ఫాదర్ నేమ్, మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, హౌస్ నెంబర్ అంతా కూడా ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. 10 వర్కింగ్ డేస్ లోపు అయితే మీకు బుక్ వస్తుంది. సో అప్పటి వరకు దయచేసి ఇబ్బంది పెట్టకండి ప్లీజా. సో హ్యావ్ ఎ నైస్ డే. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసినట్లయితే నేను బుక్ అయితే మీకు వస్తుంది. కొద్దిగా 2 రోజులు అప్డేట్ అవుతుంది కానీ బట్ నో వరీ, చాలామందికి రీచ్ అయింది, అవుతుంది. సో సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.